చాలా మందికి ఇప్పుడు ధర్మ సందేహాల్లో మనం వెళ్తాం. చాలా మందికి శని భగవానుడు ఎందుకు దుష్టగ్రహంగా భావిస్తారు? అందరూ భయపడతారు. ఎందుకు శని అంటే ఎందుకు భయపడతారు? భక్తులారా, దీని గురించి తెలుసుకోవాలి. శని గ్రహం దుష్టగ్రహం కాదు. శని గ్రహం ఒక కఠినమైనటువంటి ఒక గురువు. నువ్వు ఎలా ఉండాలి, నీ జీవితంలో ఎలా నీ మార్పులు చేర్పులు జరగాలి అని చెప్పే ఒక అద్భుతమైనటువంటి ఒక సూత్రధారి, ఒక ధర్మ దారి చూపించే ఒక మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది శని భగవానుడే. శని యొక్క స్వభావం ఏమిటంటే మన జీవితంలో చేసిన కర్మ ఫలితాలని ఆయన కడుగుతారు. మనం తప్పు చేసే శిక్షిస్తుంది, సరైన మార్గం నడిపించే గొప్ప ఫలితాన్ని ఇస్తారనమాట ఆయన. అందుకే శనిని న్యాయాధిపతిగా అంటారు. అందుకే ఏ దేవుడికి కూడా లేని ఈశ్వర శబ్దాన్ని కలిగినటువంటి వాడు. ఏం చెప్తారు? ఈశ్వరుడికి మాత్రం ఈశ్వర శబ్దం ఉంది కదా, శనేశ్వరుడు అన్నారు. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఆర్థికంగా నువ్వు ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, బంధాల్లో ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, సమాజంలో ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, నీ నోటి వల్ల వచ్చినటువంటి తప్పులు ఏముంటుంది దాన్ని ట్యూన్ చేస్తాడు. ఎన్ని రకాలుగా అంటే ఆయన ఏ రకంగా మన దాంట్లో ప్రయాణం చేస్తాడు? ఏళ్నాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంఠ శని, జన్మ శని, ఇన్ని రకాలుగా మనలో వచ్చి మన జీవితాన్ని మారుస్తుంటారు. ఆయనకి ఎంత కృతజ్ఞత చెప్పాలి కదా. ఆయన దుష్టగ్రహం కాదండి. ఆయన ప్రేమించడం మొదలు పెట్టండి. మందగమనుడు కాకపోతే కొన్ని అర్థం కాకుండా ఇబ్బంది పెడుతుంటాడని అనుకుంటారు, కానీ మనం చేసే పనిని ఇన్స్టెంట్ గా చేస్తామంటే ఇబ్బంది పడిపోతాం. ఆయన మందగా స్లోగా మనల్ని ట్యూన్ చేసుకుంటూ వస్తాడు. అబ్బా, ఇంతకంటే కష్టం నేను పడలేదండి అనేదాన్ని చూపిస్తాడు, కానీ చంపేయడు, జాగ్రత్త పట్టిస్తాడు. అందుకే శని న్యాయాధిపతి, న్యాయం పక్కన ఉంటాడు. ఎందుకు కష్టాలు ఇస్తాడంటే అహంకారం తగ్గించడానికి కష్టాన్ని ఇస్తాడు, ఆలస్యత్వాన్ని తొలగించడానికి కష్టాలు ఇస్తాడు, మనలో ఉన్న బలహీనతలను బయట పడేయడానికి కష్టాలు ఇస్తాడు. శని మనల్ని పరీక్షిస్తాడు. శని కాలంలో డబ్బు కష్టం అవుతుంది, సంబంధాల్లో పరీక్షలు లోపం అవుతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కానీ కష్టం వెనక ఉన్న అసలు ఉద్దేశం మనల్ని బలంగా తయారు చేయడానికి. శని ఇచ్చే ఫలితాలు ఆలస్యంగా వస్తాయి, కానీ వచ్చిన తర్వాత శాశ్వతంగా ఉండబోతున్నాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ 2026లో అంటే? అందులో కన్యా రాశి వారు ఉన్నారు, కర్కాటక రాశి వారు ఉన్నారు, వృశ్చిక రాశి వారు ఉన్నారు, తులారాశి వారు ఉన్నారు, కుంభరాశి వారు ఉన్నారు. వీళ్ళంతా అదృష్టాన్ని పొందబోతున్నారు. శని అనుగ్రహం ఉంటే సాధారణ మనిషి కూడా చక్రవర్తి అయిపోతాడండి. అదే శనిలో ఉన్నాయి. అందుకే కొంతమంది జీవితంలో చాలా ఆలస్యంగా సక్సెస్ అవుతారంటే అది శని భగవానుడు చూశాడు. శ్రమ, సహనం, నిజాయితీ, క్రమశిక్షణ, ఈ 4 ఉంటే శని ఎప్పుడు హానికి రాడు. శనిగ్రహం శుభగ్రహం, దుష్టగ్రహం కాదు. విజయోస్తు. శని దశలో మనం ఏ పనులు చేయకూడదు? అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోకూడదు, ఆర్థిక లావాదేవీలలో తప్పులు చేయకూడదు. ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఆహారపు అలవాట్లని మధ్యస్థంగా ఉంచుకోవాలి. కొత్త పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పడితే శని భగవానుడు మంచి దారాన్ని కల్పిస్తాడు. విజయోస్తు. శని 7వ స్థానంలో కూర్చున్నాడు. శనికి తైలాభిషేకం అంటే చాలా ఇష్టం. కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మంద ప్రచోదయాత్. ఆయన రౌద్రంగా ఉన్న ఆ స్వామి వారిని శివుడికి ఎలా అభిషేకం అంటే చాలా ఇష్టం. ఆ తైలంతో అభిషేకం చేయడం వల్ల కర్మ వ్యాధులు తొలగుతాయండి. అందుకని శని భగవానుడు నాకు తైలాభిషేకం చేయండి, మీ వ్యాధులన్నీ తీర్చుకోండి అని అంటున్నాడు. కాబట్టి తైలాభిషేకం చేస్తే శనీశ్వరుడు ఆనందపడతాడు. అందులో ప్రత్యేకించి శనివారం తల మీదకెళ్ళి నూనె పోయడం కాదు, మళ్ళీ అందరూ తెలుసుకోవాలి, శని పాదాలకు నూనె పోయాలి. ఇది చాలా మంది తెలియకుండా చేస్తారు. విజయోస్తు. మళ్ళీ అగరబత్తి తీసుకుపోయి ఆ దేవుడు పాదాల దగ్గర ఇట్లా ఒత్తి దీపం పెడతారు. ఆ మంటకు నువ్వు పూజ చేసి నన్ను నా సీటుకే ఎసరు పెడుతున్నావురా అనుకుంటారు. దూరంగా పెట్టాలి నూనె. ఇవన్నీ కూడా జాగ్రత్త. విజయోస్తు. శనిదేవుని యొక్క పూజకు ఉత్తమమైనటువంటి సమయం ప్రాతకాలం చేసుకోవచ్చు. రాహుకాల దీపాలు పెట్టడం చాలా మంచిది. శని భగవానుడికి 9, 10:30 రాహుకాలం కాబట్టి శనివారం రోజు ఆ రోజు చేస్తే చాలా విశేషంగా ఆ సమయంలో ఉంటారు. ఆ సమయంలో ఒక కొబ్బరి చిప్ప తీసుకోండి, ఒక క్లాత్, నల్లని క్లాత్ తీసుకొని అందులో నల్ల నువ్వులు వేసుకొని నల్ల దారంతో ఒక ఉండ చుట్టండి. ఇటు ఒక చిప్పలో అటు ఒక చిప్పలో ఒక్కొక్కటి వేసి నువ్వుల నూనె వేసి అక్కడ వేసి ప్రదక్షిణ దీపం వెలిగించుకోవచ్చు. దూరంలో 19 ప్రదక్షిణాలు చేయాలి. ఎందుకంటే శని భగవానుడి యొక్క ప్రయాణం 19 సంవత్సరాలు.
ఏళ్ళనాడు శని 7.5 సంవత్సరాలు, అష్టమ శని 4 సంవత్సరాలు, అర్ధాష్టమ శని 2.5 సంవత్సరాలు, కంఠ శని జన్మస్థానంలో అంతా ఉంటారు కాబట్టి ఇలాంటి సమయంలో స్వామివారికి కొబ్బరి చిప్పతో నూనె వేసి శనివారంలో రావుకాల సమయంలో దీపం వెలిగిస్తే చాలా విశేషం అంటారు. ఆ సమయంలో ఒక చిన్న ఒక బెల్లం ముక్క కూడా పెట్టాలి అని అంటున్నారు. పెడితే చాలా మంచిది, విశేషం. శనిదేవ్ గురుగారు మీరు ప్రదక్షిణల గురించి చెప్పారు. మరి శనిదేవుని ప్రీతి చేయడానికి మేము ఏమైనా మంత్రం చెప్పాలా? దీనికి ఏమైనా ఉంటాయంట. నీలాంజన సమాపాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం. తర్వాత ఏం చేస్తారు? కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్న మంద ప్రచోదయా. ఇవన్నీ అయిన తర్వాత ఆయన దగ్గర మనం ఏమని ప్రార్థన చేసుకుంటున్నాం? శని బాధ వినాశాయ ఘోర సంతాపహారిణే కనకాలయ వాసాయ భూతనాదాయతే నమః. ఆయన దగ్గర ఏం ప్రార్థన చేస్తున్నాం? దేహి మే బుద్ధి వైశిష్ట్యం. స్వామి నా బుద్ధి చెడిపోయినట్టు కనబడుతుంది, నాకు మంచి ఆ బుద్ధి ఇవ్వండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం దేహి మే నిత్య యవ్వనం. నేను ఆహార అలవాట్ల ద్వారా నా శరీరాన్ని నాశనం చేసుకున్నాను, నేను నాకు మంచి ఆరోగ్యాన్ని. దేహి మే నిత్య యవ్వనం దేహి మే పరమానందం. ఆ స్వామి దగ్గర ఆనందాన్ని కల్పించండి స్వామి. ఎప్పుడు ఏదో నెగిటివ్ దృష్టితో నేను ఎప్పుడు నెగిటివ్ గా ఆనందం లేకుండా స్ట్రెస్ అవుతున్నాను, నాకు ఆనందాన్ని ఇవ్వండి అని చెప్పి ఇలా ప్రార్థన చేయండి. అనుగ్రహ వర్షాన్ని కురిపించేస్తారండి శని భగవానుడు. విజయవస్తు. దీనికి సంబంధించిన రత్నం ఏది ధరించాలి? ఓకే గురుగారు, మేము ఈ శనికి సంబంధించినటువంటి రత్నాలు ఏమైనా ధరించాలంటే నీలం ధరించండి, లేదా ఒక నవగ్రహ ఉంగరం ధరించేసేయండి చాలు. నీలం అందరికీ కలిసి రాకపోవచ్చు. ఆ నీలం రంగుని తీసుకువచ్చేసి 4 నుంచి 7 క్యారెక్టర్ లోపు తీసుకొని ఒక 2 రోజులు 3 రోజులు ప్రయాణం చేయండి. మీ దిండు కింద పెట్టుకొని పడుకొని చూడండి. మీకు డిఫరెంట్ లేకపోతే చక్కగా పక్కన ఉన్నటువంటి జ్యువెలరీ షాప్ లో వెండిలోను బంగారులోను మీ శక్తి ప్రకారం, కానీ వెండిలో చేస్తే చాలా విశేషం అంటారు. ఎడమ చేతి వేలకి పెట్టుకోవాలి అని అంటారు. అవకాశం ఉంటే చేసుకోండి, కొత్త ప్రయోగాలు చేసుకోండి. ఉంగరాలు పెట్టుకుంటే లాభం కాదు, అవన్నీ కమోడిటీస్. ఉంగరాలు పెట్టుకుంటే శని శాంతించేస్తాడని అనుకోకండి. దైవ ప్రార్థన చేస్తేనే ఆయన అనుగ్రహిస్తాడు. ఆ ఉంగరాలు వేసుకొని అసాంఘిక కార్యక్రమాలు చేయకూడదు, నాన్ వెజిటేరియన్ డ్రింక్ అవన్నీ దాన్ని వేసుకొని ధరించకూడదు, చావులు వెళ్ళకూడదు, పడుకునేటప్పుడు ఇప్పేయాలి. ఇలాంటి నియమాలు పాటిస్తేనే జాతి రత్నాలకు వెళ్ళండి, లేదా దైవ ప్రార్థన చేయండి, విజయం వస్తుంది. శని ప్రభావం తగ్గించడానికి నేను ఏ దానాలు చేయాలి స్వామి? భూదానం. చక్కగా ఒక బ్రాహ్మణికి భూదానం ఇవ్వండి మీకు శక్తి ఉంటే. భూదాన ప్రమాణంగా తిలదానం, నువ్వులు దానం ఇవ్వండి, లేదా సాహిత్య దానం. ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఒక బ్రాహ్మడు భోజనం చేయడానికి ఒక పప్పు ఉప్పు బియ్యం ఇవ్వండి. ఏమండి అదేనా ఇంకేమైనా చేయొచ్చు అంటే పేదవాళ్ళకి, ముక్కు మొహం తెలియని వాళ్ళకి చెప్పులు దానం, తర్వాత గొడుగు దానం, వస్త్రదానం, అన్నదానం. నహి నహి బహుదానం అన్నదానం సమానం అన్నారు. ఇలాంటి దానాలన్నీ చేయండి, విజయం వస్తుంది. శని దోషం ఉందని ఎలా తెలుసుకోవాలి? సమస్యలు వచ్చిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే మీ యొక్క గోచార ప్రకారం మాలాంటి గురువులు చాలా మంది టీవీలో ఎప్పుడప్పుడు మీకు శని దోషం వస్తుందో చెప్పేస్తున్నారు. మీ వ్యక్తిగత జాతకము మీ యొక్క గురువుల్ని సంప్రదించి తెలుసుకోవాలి. ఆ వచ్చినప్పుడు ఉన్న పరిహారాలన్నీ చేసుకుంటే బాగుంటుంది. ఎలా ఉంటుందంటే ఇంతకు ముందు చెప్పాం కదా, ఆరోగ్యం మీద, ఆర్థికం మీద, ఆరోగ్యం మీద, సమాజం మీద, కుటుంబ సమస్యల మీద ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి. అవే యొక్క శని యొక్క ప్రభావం. అందులో మన యొక్క బుద్ధి కూడా ఇబ్బంది పడుతుంటుంది. కాబట్టి సద్గురువుని సంప్రదించి మీ జ్యోతిష్య పరిహారాలు తెలుసుకోండి. తప్పకుండా శని మళ్ళీ చెప్తున్నాను, నవగ్రహాల్లో ఉన్నటువంటి 7వ గ్రహమైనటువంటి శని భగవాను దుష్టగ్రహంగా భావించకండి. 7 గ్రహాలు కాదు, 9 గ్రహాలు అనుకూల గ్రహాలే. మళ్ళీ చాలా మందికి అదొకటి. నవగ్రహాలు తిరిగిన తర్వాత కాలు కడుక్కోవాలా? చాలా మంది చెప్తున్నారు కాలు కడుక్కోవాలని. ఇది ఎక్కడైనా ఉందా? శాస్త్రంలో ఉందా? ప్రమాణం ఉందా? దీనికి ఏమైనా ఆధ్యాత్మికమైనటువంటి ఎవిడెన్స్ ఉందా అంటే అబద్ధం అండి అది. ఎంత అద్భుతం! ఎందుకంటే శనిగ్రహం శని పట్టేసుకుంటాడట. నవగ్రహాలు ఉన్నాయి, నవగ్రహాలని తిరిగేసి కాలు కడుక్కుంటే నన్ను తిరిగి కాలు కడుక్కొని నన్ను అవమానిస్తావని ఆ దేవతలు మన పైన ఆగ్రహం తెచ్చుకునే అవకాశాలు. కారణం మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఆ నవగ్రహాలు తిరిగిన తర్వాత కాలు కడుక్కోకూడదు. ఆ పనికిరాని దేవుడైతే ఆ దేవాలయం వల్ల ఎందుకు నవగ్రహాలని దేవాలయంలో పెడతారు? మరి అందరూ కాలు కడుక్కోమని చెప్పారు కదా అండి, టెక్నికల్ గా చెప్పారు. ఆ శని భగవానుడి దగ్గర నూనె పోస్తుంటారు కాబట్టి కింద పడ్డ నూనెను తొక్కి అన్ని చోట తిరిగితే ఆ గుడిలో పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు వీళ్ళు ఉంటే కాలు జారి కింద పడతారు. కాబట్టి నూనె ఏమైనా తొక్కితే కాలు కడుక్కోండి.
అట్లే దేవాలయం అంతా తిరగకండి అని చెప్పారు. కానీ నవగ్రహాలు తిరిగితే కాలు కడుక్కోవాలని చెప్పిన అబో అది ఎంత అపరాధం అంటే అది మహా అపరాధం. విజయోస్తు.